నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 29 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయము తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:42 అయితే ఈరోజు తిథి తదియ రాత్రి 11:23 వరకు, తరువాత చవితి తిథి ప్రవేశము. నక్షత్రము ఆరుద్ర నక్షత్రము 10 గంటల అంటే రాత్రి 10:41 వరకు, తరువాత పునర్వసు నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం ఉదయం 8:14 నుంచి ఉదయం 9:43 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10:04 నుంచి 10:55 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 3:14 నుంచి సాయంత్రం 4:06 వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5:45 నుంచి ఉదయం 7:22 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:09 నుంచి తెల్లవారి 4:57 వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 1:24 నుంచి మధ్యాహ్నం 2:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇది నేటి దిన ఫలితాలు. 29 మే నెల 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాటి యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే, చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రానికి వస్తున్నాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, గురుడు కూడా వృషభంలో సంచారం చేస్తున్నారు. అయితే శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహువు మేషంలోను, కేతువు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈరోజు గ్రహ ప్రభావము అధికంగా జ్ఞానం మీద, ధర్మం మీద, విద్యా విషయాల సంబంధితం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. అయితే ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే విద్యారంగంలో పురోగతి కనబడుతోంది. ముఖ్యమైన విషయాలను సానుకూలమైన ఫలితాలు అందివ్వబోతున్నాయి. కుటుంబంలో కలహాలు తగ్గుతాయి. మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత ఆలయాలలో పసుపును దానంగా ఇచ్చినట్టయితే గురుగ్రహ సంబంధిత దోషాలు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తలు తీసుకోండి. అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టడాలన్నా, ఏదైనా ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా, అప్పులు తీర్చుకోవాలన్నా, అప్పులు తెచ్చుకోవాలన్నా, డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ధనపరమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు ముందుగా పరిశీలించిన తర్వాతనే ఒప్పందాలు చేసుకోండి. ఈరోజు కుదరకపోతే వదిలేసి మరుసటి రోజుకైనా చేసుకోండి. కానీ హడావిడిగా ఎటువంటి ఒప్పందాల మీద ఫోర్స్గా, బలవంతంగా ఎవరో చెప్పారని మొహమాటానికి పోయి ఏ పని ఈరోజు చెయ్యకండి. అయితే శారీరకంగా అలసట కనబడుతోంది. అనారోగ్య సమస్యలు అయితే ఈరోజు ఏమీ కనిపించడం లేదు. అయితే పరిహారంగా సత్యనారాయణ స్వామి వారి యొక్క కథను వినడం కానీ, లేదా మీ నోటితో మీరు పారాయణ చేయడం కానీ చేసుకోండి. అంటే వ్రతం చెయ్యక్కర్లేదు. ఆ స్వామివారి కథలను 5 అధ్యాయాలు, ఎన్ని అధ్యాయాలు ఉంటే అన్నీ మీ నోటితో మీరు చదువుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు ధైర్యంగా ముందుకు సాగుతారు. ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ అవుతుంది. ఏ ప్రణాళిక వేసుకున్నా సక్సెస్ చేస్తారు. కార్యసిద్ధి కనబడుతోంది. అనుకూలమైన ఫలితాలు ఈరోజు పొందుతారు. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఈరోజు చాలా మంచి రోజు. అయితే ముఖ్యమైన వ్యక్తుల యొక్క పరిచయాలు, సెలబ్రిటీస్ కావచ్చు, లేదా పలుకుబడి ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళ యొక్క పరిచయాలు ఈరోజు మీకు కనబడబోతున్నాయి. తద్వారా మంచి విజయాలు కానీ, సక్సెస్ కానీ, లేదా లాభాలు కానీ ఉత్తర జరిగే అవకాశం గోచరిస్తోంది. అయితే ప్రయోజకరమైన వార్తలు, శుభవార్తలు వినే అవకాశం కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, తులసి అమ్మవారి దగ్గర దీపం వెలిగించి ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఉదయము,
సాయంత్రము ఈ రోజులో 2 సార్లు తులసమ్మ దగ్గర దీపం వెలిగించడము, ఈ మంత్రం కనుక చదువుకున్నట్టయితే ఏవైనా జాతకపరమైన దోషాలు ఉన్నట్టయితే కనుక తొలగిపోయే అవకాశం కనబడుతుంది.